ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చిన్న సన్నకారు రైతులకు భయభ్రాంతులకు గురి చేస్తున్న ప్రతిపక్షాల ప్రచారాస్త్రాలు. మీకు తెలియకుండానే మీ ఆస్తి మీద క్రయ విక్రయాలు జరిగే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆందోళన. కోర్టుకు వెళ్లే హక్కు కూడా లేదని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్న తీరుతో రైతుల్లో అభద్రతాభావం పెరిగిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ యాక్టు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం అని, ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి రైతులకు నష్టం ఉండదని చెప్పినప్పటికీ జరగవలసిన డ్యామేజీ జరిగిపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఆ యాక్టుని రద్దు చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఈ విషయం గురించి కూడా రైతులు ఆలోచన చేస్తున్నట్లు ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూ హక్కు చట్టం. ఈ యాక్ట్ గురించి ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చే జరుగుతుందని, దీనివలన భూములు పోతాయని ప్రతిపక్షాలు, భూములు పోవు అని పాలకపక్షం అంటున్నారు. ఏపీలో ఎక్కడ చూసినా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించే చర్చ. ఈ చట్టం అమల్లోకి వస్తే అనే సందేహం ప్రజల్లో ఉంది. దీనిపై ప్రతిపక్షం టీడీపీ జనసేన కూటమి పదే పదే భూములు పోతాయని, భూములపై హక్కులు కోల్పోతున్నారని, భూములు అసలైన పత్రాలు అన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంటాయని చెబుతుంటే ప్రజల్లో ఆందోళన పెరుగుతుంది. మరోవైపు పాలకపక్షం ఈ వాదనను కొట్టిపారేస్తుంది. ఈ చట్టం వల్లే భూములకు అసలైన రక్షణ, హక్కులు వస్తాయని ప్రభుత్వం చెబుతుంది. కారణంగా భూముల విషయంలో ఎటువంటి అవకతవకలు, ఇతరులు భూములను కబ్జా చేయడానికి అవకాశం ఉండదని అంటుంది. భూ హక్కు చట్టం గురించి ప్రభుత్వం పునః పరిశీలన చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.